ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామానికి చెందిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అనుచరుడు పాలకొలను సుధాకర్ రెడ్డితో సహా సర్పంచులు సుజాతమ్మ చింతపల్లి గ్రామ సర్పంచ్ వెంకటరమణతో పాటు 500 కుటుంబాలు గౌరు దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని ఒక్కొక్కరిగా స్వాగతం పలికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు గౌరు దంపతులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్రా శివనందారెడ్డి, బనగాపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, ఓర్వకల్లు మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి వెంకటరమణ గారికి చింతపల్లి సర్పంచ్ పాలకొల్లు అధ్యక్షత వహించిన మన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి గారికి, అలాగే నుంచి కూడా ఈ గ్రామంలో సమస్యలు చాలా వరకు రైతుల దగ్గర బినామీ రైతులని ఏర్పాటు చేసుకుని పొలాలు లాక్కోవడానికి మన ఎమ్మెల్యే గారు కొంతమంది ముఖ్య నాయకులు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో అడ్డుకున్నందుకే సుధాకర్ మీద రకరకాల తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ కేసు పెట్టినా కూడా మనము ఈ రోజు తప్పుడు కేసులను పూర్తిగా హైకోర్టు ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ కేసులకు భయపడాల్సిన పని లేదు, ఎవరికి లొంగాల్సిన పని లేదు. మాకు బంధువు అనే కాదు, నా ఇంట్లో ఎవరు రాజకీయంగా ఉండి మా ఇంట్లో ఎవరున్నారో వాళ్ళే మాకు బంధువులు. నాకు రక్త సంబంధం కాదు. మేము ఎంత చేస్తున్నా మా కోసం, కుటుంబం రాజకీయం కోసం, పార్టీ కోసం పనిచేసే వాళ్ళే మాకు బంధువులు. కానీ అన్న ఈ విధంగా ఉంది, ఎమ్మెల్యే వాళ్ళ ఇబ్బంది ఉంది అంటే ఎన్నాళ్ళు ఎదుర్కో ఏదైనా కానీ హైకోర్టు ద్వారా తెలుసుకుంటూ చూద్దాం. తర్వాత నిదానంగా మనం అందరం కలిసి ఒకటే పార్టీకి వచ్చి మనం అందరం కలిసి చేసుకుందాం చెప్పుకోవడం జరిగింది, కలిసి మాట్లాడుకోవడం జరిగింది. సుధాకర్ రెడ్డితో పాటు చాలా మంది ఈ మండలంలో, సుధాకర్ రెడ్డితో పాటు మండలంలో చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. కార్పొరేషన్ లో కూడా చాలా మంది సుధాకర్ రెడ్డి నడిచే వాళ్ళు ఉన్నారు. ఆయన అన్నట్లు ఖచ్చితంగా మనకు మంచి మెజార్టీ తెచ్చించడానికి సుధాకర్ తో పాటు మీరు కూడా భాగస్వాములు అయ్యి రేపు పాణ్యంలో చిరుతమ్మ గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం గారికి. అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే బనగాపల్లి డీసీ అన్నకు, గౌరవ వెంకటరెడ్డికి, చరితమ్మకు, పార్వతమ్మకు, సుజాతమ్మకు, శేషమ్మకు, అదేవిధంగా మన సుధాకర్ రెడ్డికి, వెంకటరమణకు, ఇక్కడికి వచ్చినటువంటి మీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, విశ్వేశ్వరుడికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మీకల్లా తెలుసు, ఇంకా 3 నెలల లోపల తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. వచ్చే మే నెలలో ఖచ్చితంగా మీకందరికీ మంచి రోజులు వస్తాయి. సారీ వాళ్ళ పేరుతో మేము పిలుచుకునే ఉంటాం. అప్పుడు దిల్ మాస్టారు, సైన్స్ మాస్టారు, విలేజ్ మాస్టారు, లెక్కల మాస్టర్ ఇలాగే పిలుచుకునేవాళ్ళు. అందుకని వాళ్ళని పేర్లతో పిలవట్లేదు, అందుకు క్షమించగా కోరుతున్నాను. అయితే ఈ ఉపాధ్యాయులందరూ నాకు గురువు లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళలో అందరికంటే తక్కువ వయసులో ఉపాధ్యాయుడిగా పనిచేసింది నేనే. వాళ్ళందరికీ అందరి దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా పాఠాలు నేర్చుకున్నాను. అందుకని వాళ్ళని నేను అందరికీ